హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్స్ అనేవి వస్తాయి. ఇక పొదరిల్లు సీరియల్కి వెళ్తే మనోజ్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీస్ అయితే చాలా లేటు వస్తారు. ఇక మనోజ్ వెళ్ళాక అదేంటి ఎవ్వరు లేరు అని ఆలోచిస్తుండగానే ఎంప్లాయీస్ అనేది వస్తారు. ఎక్కడికి వెళ్ళారు, ఎవరు లేరంటే మన షోరూమ్ పాంప్లెట్స్ అనేవి బయట వెళ్ళి అందరికీ ఇచ్చేసి వచ్చామండి అని అంటారు. మరి ఎవరు చెప్పారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఇదంతా రోహిణి మేడం చెప్పారండి మాకు, అందుకే మేము బయటికి వెళ్ళి పాంప్లెట్స్ పనిచేసి వచ్చాము. ఈరోజు 2 ఏరియాస్ మొత్తము కంప్లీట్ చేసి వచ్చేసాము. అందరూ చాలా మంచిగా స్పందించారు. ఇచ్చిన ప్రతి ఒక్కరూ మన షోరూమ్కి వచ్చి కొనుగోలు చేస్తా అన్నారు. మరి ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. ఇక ఈసారి చాలామంది కస్టమర్స్ మన షోరూమ్ పైన అన్ని కొనడానికి చాలా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈసారి దీంతో మన బిజినెస్ అనేది పెరిగిపోతుంది సార్. ఇదంతా రోహిణి మేడం వల్లనే సాధ్యమైంది. మేడం గారే ఈ ఐడియా వచ్చారండి. మేడము చాలా తెలివైన వారు, జీనియస్ అండి. మేడం చేయడం వల్లనే మాకు ఈ ఐడియా వచ్చి పాంప్లెట్స్ అనేవి అన్నీ వెళ్ళి పంచామండి అంటారు. ఇక రోహిణి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇక రోహిణికి అస్సలు మనసులో పట్టదు, అసలు తనకు రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు. కాబట్టి ఇక ఆలోచించి రోహిణికి కాల్ చేస్తుంది. విద్యకు కాల్ చేసి ఏదైనా ఒక ప్లాన్ వేయాలి. అసలు ఇంట్లో నాకు విలువ అనేది లేదు, వాల్యూ అనేది లేదు. అత్తగారు నన్ను కూరలో కరివేపాకు తీసి పడేసినట్టు పడేస్తున్నారు. ఏదైనా ఒక ప్లాన్ వేసి ఏదో ఒకటి చేయాలంటే నువ్వు ఫస్ట్ మనోజ్ను నీ వైపు తింపుకో. అలా తింపుకోవడం వల్ల మీ అత్తగారు కానీ ఎవరు కానీ నిన్ను ఏం చేయలేరు. ఎలాగైనా నీ వైపు తిప్పుకో మనోజ్ను అని చెప్తుంది విద్య. ఇక అలా చెప్తుంటే ఇక విద్య అంటుంది, నేను చెప్పిన పని చేయి, ఎలాగైనా మనోజ్ను నీ సైడ్ తింపుకుంటే నీకు ఇక టెన్షన్ అనేది ఉండదు సరే అని ఇక పెట్టేస్తుంది ఫోను. ఇక ఎవరు వస్తున్నారు అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అలా చూడగా అక్కడ మురళి గారు ఉంటారు. ఏంటమ్మా ఈ మధ్యలో నువ్వు కనిపిస్తలేవు, ఏంటి ఎక్కడ వెళ్ళావు అని అడగా, నేను మీకోసమే ఎదురు చూస్తున్నానని అంటుంది విద్య. అదేంటి నా కోసం ఎదురు చూస్తున్నావా అమ్మ అంటే, అవును, ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పడానికి వస్తున్నావు కదా, మరి రావడం లేదేంటి అని అడుగుతుంది. ఇక అలా అడుగుతుంటే తను చేతిలో ఏదో పట్టుకొని ఉంటారు. అప్పుడు ఇలా అంటారు, లోపలికి రమ్మంటారా, బయట నుంచి అన్ని కబుర్లు అడుగుతారా, ఉన్నాయి లేని లోపలికి రావాలా వద్దా అని అడుగుతుంది. ఇక అప్పుడు మురళిని లోపలికి పిలుస్తుంది విద్య. అదేంటి, మురళి చేతిలో కేక్ బాక్స్ ఉంటుంది. అలా కేక్ బాక్స్ని చూసి విద్య, ఏంటి కేక్ తెచ్చారా, కేక్ బాక్స్ ఏంటి అంటే, అవునండి కేక్ బాక్సే తెచ్చాను. మరి కొత్తగా కేక్ ఎందుకు తెచ్చారు, ఏంటి ఎవరైనా కొత్తగా బేక్ అనేది బిజినెస్ పెట్టారా, అలాగని కేక్ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి కేక్ తీసుకొని వచ్చారని అడిగితే, ఇక విద్య అలా అడుగుతూ ఉంటే, అలా ఏం లేదండి ఈరోజు నా బర్త్డే అందుకోసమని తీసుకొని వచ్చాను అని అంటే, ఓ ఈరోజు నీ బర్త్డేనా, పుట్టినరోజు శుభాకాంక్షలు అండి అని ఇక విద్య మురళికి చెప్తూ ఉంటుంది. ఇక అలా చెప్పగానే మురళి థ్యాంక్స్ అని అంటాడు. అందుకోసమని కేక్ ఇవ్వడానికి వచ్చాను అని అంటుంది. ఇక అనగానే మురళి కేకు ఓపెన్ చేసి కేక్ చూడండి అంటే, అవునండి. ఇక విద్య కేక్ ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటి ఇంతగానో కేకు నా ఒక్కదాని కోసం తెచ్చారా, అసలు నేను ఇంత కేక్ తినగలనా, నేను ఒక్కదాన్ని ఎలా తింటానండి అని అంటుంది విద్య. మరి మీరేంటి, అసలు మీరు బర్త్డే కేక్ పైన ఏం రాశారు ఏంటి అని, అసలు ఏం రాశారు అని అడుగుతారు మురళి. అప్పుడు మురళి కేక్ పైన విద్య ఐ లవ్ యూ అని పెట్టి రాసి ఉంటుంది. కానీ తన ఫ్రెండ్ అనేది తీసుకొని వస్తారు. ఇలా తీసుకొచ్చి మన ఇద్దరి అభిరుచులు అభిప్రాయాలు అన్నీ కలిసాయి, ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాము, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియడం లేదు, మరి నువ్వేమనుకుంటున్నావో కూడా నాకు అర్థం కాక ఈ విధంగా నేను కేక్ పైన ఐ లవ్ యూ అని రాసి నిన్ను అడుగుతున్నాను అంటే, ఇలా రాసి ఎవరైనా అడుగుతారా, ఈ విధంగా రాసి అడుగుతారా అంటే, అవును నా మనసులో ఏముండదో చెప్పాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటారు మురళి. ఇక విద్య అంటుంది, ఉన్న గొడవలు సరిపోనట్టు ఇప్పుడే నేను భార్యాభర్తల్ని ఇద్దరిని కలపడానికి ఆలోచిస్తున్నాను, నేను అదే పనిలో ఉన్నాను అంటే, మరి ప్రేమించిన వాళ్ళను అలాగే కలపొచ్చు కదండి భార్యాభర్తలనే కాక అని అంటే,
మరి ఏం చేయమంటారండి? ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే చేసేది ఏం లేదండి, నా మీద మీ అభిప్రాయం ఏంటో చెప్తే నేను చాలా హ్యాపీగా ఉంటానండి. నా మనసులో ఉన్నది కేక్ మీద రాసి మీ ముందు ఉంచాను. మరి మీ మనసులో ఏమున్నదో నాకు చెప్తే, నోటి మాటతో చెప్తే నన్ను ఇబ్బంది పెట్టకుండా చెప్పండి అని అడుగుతాడు మురళి. అప్పుడు విద్య అంటుంది, మరి నా మనసులో మీ గురించి ఏముందో, నా అభిప్రాయం ఏంటో నేను చెప్తాను అని తను కూడా రిటర్న్ లవ్ సింబల్ వేసి చూపిస్తుంది. అలా పెట్టిన తర్వాత ఇక ఏంటి, ఐ లవ్ యూ చెప్పారా, నీకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, నాకు ఐ లవ్ యూ చెప్పేశారా, హ్యాపీగా ఉంది అంటే వెళ్ళండి, ఏమైనా అయిందేమో వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి అని హ్యాపీ బర్త్డే అని చెప్పేస్తుంది ఇక విద్య. ఇక చాలా హ్యాపీగా ఉందండి మీరు ఇలా చెప్పినందుకు, నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, అస్సలు నాకేం అర్థం కావట్లేదండి అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మురళి. ఇక అలా సంతోషంలో తనకు చేతి తాకుతుంది. సారీ అండి, చేయి తగిలింది, ఏమనుకోకండి, సారీ అండి అంటే మనకు ట్యాంక్స్ ఎందుకులేండి, ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, ఇందులో సారీ చెప్పుకోవడానికి ఏముందండి అని అంటారు. మరి ఇదిలో ఉండగా బయట ఇద్దరు వ్యక్తులు ఉంటారు. అలా ఉండగానే ఇక కారు వస్తుంది. ఇక అరే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు బుక్ చేసిన కార్ నెంబర్ ఇదే అయినప్పుడు ఉన్నది అని అనగా కారు డ్రైవర్ వచ్చి, ఏంటండి కార్ బుక్ చేసింది మీరేనా అని బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు ఆ కార్ బుక్ చేసింది మేమే అని అంటూ ఉంటారు. ఇక అలా చెప్తుండగానే ఇక వాళ్ళు వెళ్ళే అడ్రస్ చెప్తారు. అలా వెళ్ళి చెప్పగానే ఇక బాలు ఇలా అంటాడు, మీకు ఎంత సమయం పడుతుంది, బాలును అడుగుతారు వాళ్ళు, మనం వెళ్ళేదానికి ఎంత సమయం పడుతుంది, ఎంత దూరం ఉంటుంది మరి చెప్పండి అని బాలును అడుగుతారు. ఇంత టైం పడుతుందని సమ్ టైం బాలు చెప్తాడు. సరే ఫస్ట్ స్నాక్స్ తినేసి వెళ్దాము అని బాలుకు కూడా ఇస్తారు. అప్పుడు బాలు అంటాడు, నేను డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం కూడా తినను, అలా తినడం వల్ల ఒళ్ళు వచ్చేస్తుందని చెప్తాడు బాలు. ఇక అలా తర్వాత వాళ్ళు డ్రింక్ బాటిల్ తీసి మందు కూడా తాగడామని చూస్తాడు. అలా చేస్తుంటే ఇలా అంటాడు, మీరు మాత్రం కారులో మందు అనేది కొట్టొద్దు, ఫస్ట్ దాన్ని లోపల పెట్టేసేయండి అని బాలు చాలా కోపం వస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, మరి బాలు అలా మందు తాగిన వాళ్ళని ఏమంటాడు, వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడా, ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. అరే వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇక మరి గుండె నిండా గుడి గంటల్లో మరి రోహిణిని బాలు భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా, ప్రభావతి కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందా, మరి ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.